వెళ్తామని అనుకుంటారు అందరూ. అది సగం నిజమే. కానీ ఆ అల్లరి వెనక ఉన్నటువంటి నీతి నిజాయితీ ఆ ఐదుగురిలో చాలా ఎక్కువ ఉంది. అందుకే వాళ్ళ ఐదుగురు చాలా ఎక్సలెంట్గా తయారయ్యారు. అది మొదటి సందేశం మీ అందరికీ. ఈరోజు యువ చైతన్యాత్ర చేసి 24 గంటలు కష్టపడి మామూలుగా అయిపోయింది, టైం అయిపోయింది. ఒక యజ్ఞం పూర్తి చేయలేదు, యజ్ఞం మొదలు పెట్టాడు ఆయన. ఇంకా తప్పకుండా ఇంకా ఫ్యూచర్లో చేయాలని నేను ప్రత్యేకంగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను ఆయన తరఫున. శ్రీనివాస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. స్నేహితుడిని ఎలా చూడాలో శ్రీనివాస్ దగ్గర మనం చూసి నేర్చుకోవాలి. చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి తనతో ఆడుకున్నా సరే, పాలకులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కలిసి వెళ్ళడం అనేది ఒక అంత లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం చూడడం అనేది చాలా